నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను గిరిజ. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటసింహం నందమూరి బాలకృష్ణ నట ప్రస్థానం ఒక అద్భుతం. 5 దశాబ్దాలకి పైగా సాగుతున్న బాలయ్య కెరీర్ లో ఎన్నెన్నో అపూర్వ విజయాలు, మరెవరికీ సాధ్యం కాని రికార్డులు, వసూళ్ల పరంగానే కాదు, థియేటర్లలో అత్యధిక రోజులు ప్రదర్శించబడిన సినిమా కూడా బాలయ్య పేరుతోనే ఉంది. బాలకృష్ణ పని అయిపోయింది అని విమర్శకులు భావించిన ప్రతిసారి మాస్ కంబ్యాక్ ఇవ్వటమే కాదు, బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులతో విమర్శకుల నోళ్లు మోయించారు. సినిమా రంగంలోనే కాదు, రాజకీయాలలోనూ బాలయ్య రికార్డులు క్రియేట్ చేశారు. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ సెట్ చేశారు. బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా వేలాది మంది జీవితాలలో వెలుగులు నింపుతూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు బాలయ్య. అలాంటి బాలయ్య బాబు ఫోటో ఓసారి హత్య చేసిన హంతకుడిని పట్టించింది. అదెలా అనుకుంటున్నారా? అసలు ఏం జరిగింది తెలియాలి అంటే ఈ స్టోరీని మీరు ఖచ్చితంగా చివరి వరకు చూడాల్సిందే. ఎంత ప్లాన్ చేసి నేరం చేసినా చట్టం ముందు ఏ నేరస్తుడు తప్పించుకోలేడనేది జగమెరిగిన సత్యం. నిజ జీవితంలో జరిగిన ఇలాంటి ఓ క్రైమ్ కి సంబంధించిన విశేషాలని సిఐ జి శ్రీనివాస్ వర్మ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పంచుకున్నారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక దారుణ హత్య ఉదంతాన్ని సిఐ శ్రీనివాస్ వర్మ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017లో ఎర్రగడ్డలోని ఒక అపార్ట్మెంట్ లో మహిళ మరణించారన్న సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అపార్ట్మెంట్ తలుపులు తెరిచి చూడగా అక్కడ సౌమ్య అనే ఓ మహిళ దారుణంగా హత్యకి గురై పడి ఉంది. పోలీసులు మృతదేహాన్ని గమనించగా తలపై రాడ్తో కొట్టినట్టుగా గుర్తించారు. అనంతరం మృతదేహంపై దేవుడు గదిలో ఉండే నూనెను పోసి అంటించారు. ఆ తర్వాత వంటగదిలో గ్యాస్ సిలిండర్ ఆన్ చేసిన నిందితుడు బయట నుంచి లాక్ చేసుకుని వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో సౌమ్య 1.5 బాబు కూడా ఉన్నారు. అయితే పోలీసులు మొదట భర్త ప్రమేయం ఉందన్న కోణంలో విచారణ ప్రారంభించారు. భర్తని అదుపులోకి తీసుకుని అన్ని విధాలుగా విచారించారు. మెట్రోలో సివిల్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నటువంటి అతను సౌమ్య మరణించిన సమయంలో ఇంట్లో లేనని తెలిపాడు. పోలీసులు కూడా ఈ వివరాలని క్రాస్ చెక్ చేయడంతో హత్యలో సౌమ్య భర్త ప్రమేయం లేదని నిర్ధారణకు వచ్చారు. దీంతో అసలు నిందితుడు ఎవరన్న దానిపై దృష్టి సారించారు. అనంతరం దర్యాప్తు తీవ్రతరం చేసి టెక్నాలజీ ఆధారంగా రంగంలోకి దిగారు. కాగా పోలీసులకి నిందితుడిని గుర్తించడం మొదట్లో పెద్ద సవాల్గా మారిపోయింది. ఎందుకంటే అక్కడ ఎలాంటి ప్రత్యక్ష సాక్ష్యాలు లేవు. పోలీసులు ఆ అపార్ట్మెంట్ పరిసరాల్లోని వారిని, కంపెనీ వివరాలను సేకరించి విచారణ ముమ్మరం చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల వివరాలను సేకరించారు. నిందితుడిని పట్టుకోవడానికి సోషల్ మీడియా అకౌంట్లు, కాల్ డేటా రికార్డులని క్షుణ్ణంగా పరిశీలించడం ప్రారంభించారు పోలీసులు. తర్వాత విచారణలో భాగంగా పోలీసులు సౌమ్య భర్తను కొన్ని ప్రశ్నలు అడిగారు. గతంలో ఎవరైనా స్నేహితులు ఉన్నారా అని ప్రశ్నించగా 2014లో అస్సాంలోని పనిచేసినటువంటి సమయంలో రాజు, ప్రకాష్ అనే 2 స్నేహితులు ఉన్నారని, కానీ వారిపై ఎలాంటి అనుమానం లేదని సౌమ్య భర్త తెలిపాడు. కానీ పోలీసులు మాత్రం విచారణలో భాగంగా రాజు, ప్రకాష్ల ఫోన్ నెంబర్లని తీసుకుని వారిపై నిఘా పెట్టారు. 2 నంబర్లని పరిశీలించగా హత్య జరిగిన రోజు ప్రకాష్ హైదరాబాద్ లో ఉన్నట్లుగా గుర్తించారు. హత్య జరిగిన రోజున ప్రకాష్ ఫోన్ సౌమ్య ఇంటి దగ్గర ఉన్నట్లు లొకేట్ అయ్యింది. ప్రకాష్ ఫోన్ ని ట్రాక్ చేస్తూ వెళ్తే మహదీపట్నం నుంచి మహబూబ్ నగర్, అక్కడి నుంచి కర్నూలు మీదుగా అనంతపురం వెళ్లిపోయినట్లుగా గుర్తించారు. హత్య జరిగిన సమయంలో ప్రకాష్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండటం, మరుసటి రోజున అనంతపురం వెళ్లటం పోలీసుల అనుమానాలకి బలాన్ని చేకూర్చింది. దీంతో వెంటనే పై అధికారుల పర్మిషన్ తీసుకుని రాత్రికి రాత్రి అనంతపురం బయలుదేరి ఉదయం 5 గంటలకల్లా చేరుకున్నారు. అనంతపురం చేరుకున్న సిఐ శ్రీనివాస్ వర్మ అక్కడి అధికారుల సహకారంతో ప్రకాష్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాష్ అనే వ్యక్తి అక్కడే ఉంటాడని, అతనికి బ్లాక్ కలర్ స్కార్పియో కారు ఉంటుందని తెలిపాడు. కారుకు నంబర్ ప్లేట్ ఉండదని, బ్యాక్ సైడ్ అద్దానికి హీరో బాలకృష్ణ ఫోటో ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఫోన్ టవర్ ఆధారంగా ట్రాక్ చేయగా ప్రకాష్ సమీపంలోని ఓ గ్రామంలో ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే బైక్స్ ని తీసుకుని పోలీసులు స్కార్పియోని వెంబడించారు. ఆ క్రమంలోనే నంబర్ ప్లేట్ లేని కారు బాలయ్య ఫోటో కనిపించడంతో పోలీసులు కారుని ఫాలో అయ్యారు. వెంటనే కారుని పక్క కాపి ప్రకాష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలోనే ప్రకాష్ తను చేసిన మొత్తం వివరాలని కూడా వెల్లడించడం ప్రారంభించాడు. అతని ఈ కేసులో దోషిగా తేలాడు. పోలీసుల విచారణలో భాగంగా ప్రకాష్ కి సౌమ్యకి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లుగా తేలింది. ఈ క్రమంలోనే తనకు డబ్బులు కావాలని 3 నెలల క్రితం సౌమ్యని ప్రకాష్ అడిగాడు. సౌమ్య కూడా 3 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చిందని, అందుకే హైదరాబాద్ వచ్చినట్లుగా తెలిపాడు. అయితే తీరా డబ్బుల గురించి
గురించి అడిగితే డబ్బులు అడ్జస్ట్ కాలేదని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. డబ్బులు ఇవ్వకపోతే ఇద్దరి మధ్య సంబంధం గురించి మీ భర్తకి చెప్తానని ప్రకాష్ బెదిరించాడు. ఈ క్రమంలోనే గొడవ పెద్దగా మారడంతో సౌమ్య తలపై రాడ్తో బాధేశాడు. ఈ హత్యను ప్రమాదంగా మార్చాలనే ఉద్దేశంతో గ్యాస్ లీకేజీ డ్రామా కూడా ఆడాడు. అనంతరం సౌమ్య మెడలో ఉన్న బంగారాన్ని లాక్కొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఎన్ని డ్రామాలు వేసినా చివరికి ప్రకాష్ పోలీసులకి చిక్కాడు. చివరికి ఇలా బాలయ్య ఫోటో ద్వారా నిందితుడు పోలీసులకి చిక్కాడు.